సముద్రం పైకి చూస్తే ప్రశాంతంగా కనిపిస్తుంది. కాని ఆ నిశ్శబ్దం అడుగున ఒక కనిపించని యుద్ధం మెల్లగా సాగుతోంది. రేడార్కి శాటిలైట్కి కనిపించని నీటి అడుగున మెల్లగా కదులుతున్న షాడో మెషీన్స్, అవే సబ్మరీన్స్. మోడర్న్ వార్ఫేర్లో నిజమైన పవర్ సర్ఫేస్ మీద కాదు, అండర్ వాటర్లో ఉంటుంది. ఇప్పుడు ఆ సైలెంట్ బ్యాటిల్ ఫీల్డ్లో భారత్ ఒక పెద్ద అడుగు వెయ్యబోతోంది. అదే ప్రాజెక్ట్ 75I. ఇది ఒక సాధారణ డిఫెన్స్ పర్చేస్ కాదు, ఇది ఒక స్ట్రాటజిక్ షిఫ్ట్. ఇండియన్ నేవీ ఫ్యూచర్ కోసం అల్ట్రా స్టెల్త్, లాంగ్ ఎండ్యూరెన్స్ సబ్మరీన్స్ కావాలి. ఎనిమీ షిప్స్ కనిపించకుండా దగ్గరికి వెళ్లి స్ట్రైక్ చేయాలి. ఎనిమీ సబ్మరీన్స్ని వారి టెరిటరీలోనే ట్రాక్ చేయాలి. మంత్స్ పాటు ఓషన్లో మాయమై ఉండగలిగే కేపబిలిటీ కావాలి. ఈ అవసరాల వల్లే ప్రాజెక్ట్ 75I రూపుదిద్దుకుంది. ఈ ప్రాజెక్ట్లో జర్మనీ పేరు వినిపించడం డిఫెన్స్ సర్కిల్స్లో ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసింది. జర్మనీ డెకేడ్స్ నుంచి వరల్డ్ క్లాస్ సబ్మరీన్స్ తయారు చేస్తోంది. దేర్ డిజైన్స్ ఫోకస్ ఆన్ వన్ థింగ్: సైలెన్స్. ఓషన్లో సౌండ్ అంటే లైఫ్ అండ్ డెత్ డిఫరెన్స్. స్లైట్ నాయిస్ కూడా ఎనిమీ సోనార్కి సిగ్నల్ అవుతుంది. జర్మన్ సబ్మరీన్ ఇంజనీరింగ్లో ప్రొపల్షన్ సిస్టమ్స్, హల్ డిజైన్, వైబ్రేషన్ కంట్రోల్ అన్నీ ఒక గోల్ కోసం: బీ ఇన్విజిబుల్ అండర్ వాటర్. ఇక్కడే వస్తుంది ఒక గేమ్ చేంజింగ్ టెక్నాలజీ, AIP, ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్. నార్మల్ సబ్మరీన్స్ బ్యాటరీ ఛార్జ్ కోసం సర్ఫేస్కి రావాలి. సర్ఫేస్కి వచ్చిన క్షణం నుంచి అవి వల్నరబుల్. శాటిలైట్స్, మ్యారిటైమ్ పెట్రోల్ ఎయిర్క్రాఫ్ట్, ఎనిమీ షిప్స్ అందరికీ అవి కనిపిస్తాయి. కానీ AIP సబ్మరీన్ వీక్స్ పాటు సర్ఫేస్కి రాకుండా డీప్ అండర్ వాటర్లో ఆపరేట్ చేయగలదు. అంటే అది ఓషన్లో గోస్ట్లా మారిపోతుంది. ఇమాజిన్, ఇండియన్ ఓషన్లో ఒక హాస్టైల్ సబ్మరీన్ క్వయట్గా పెట్రోల్ చేస్తోంది. సడన్లీ దాని సోనార్కి ఫెయింట్ సిగ్నల్ వస్తుంది. బట్ బిఫోర్ ఇట్ క్యాన్ రియాక్ట్, it's already being tracked by an Indian AIP submarine that has been silently watching for days. That is the kind of edge Project 75I ఇవ్వబోతోంది. ఈ సబ్మరీన్స్ కేవలం ఇంపోర్టెడ్ ప్లాట్ఫామ్స్ కావు. మోస్ట్ క్రూషియల్ పార్ట్ ఏమిటంటే ఇవి ఇండియాలోనే బిల్డ్ అవుతాయి. మాజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్, MDL, ఈ ప్రోగ్రాంలో సెంట్రల్ రోల్ ప్లే చేయబోతోంది. అంటే టెక్నాలజీ ట్రాన్స్ఫర్, లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్, స్కిల్డ్ ఇంజనీర్స్, లాంగ్ టర్మ్ మెయింటెనెన్స్ ఇకోసిస్టమ్ ఇవన్నీ ఇండియాలో డెవలప్ అవుతాయి. ఇది షార్ట్ టర్మ్ పర్చేస్ కాదు, ఇది లాంగ్ టర్మ్ కేపబిలిటీ బిల్డింగ్. కానీ ఇంకా పెద్ద విషయం ఉంది. డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ ఎక్కువగా మాట్లాడుతున్న వర్డ్ ఎక్స్పోర్ట్ రైట్స్. ఇఫ్ MDL ఫ్యూచర్లో ఈ సబ్మరీన్స్ ఎక్స్పోర్ట్ చేసే పర్మిషన్ పొందితే ఇండియా గ్లోబల్ సబ్మరీన్ మ్యానుఫ్యాక్చరింగ్ మ్యాప్లోకి ఎంట్రీ చేస్తుంది. యెస్టర్డేస్ బయ్యర్, టుమారోస్ సప్లయర్. దట్ చేంజెస్ ఎవ్రీథింగ్ అబౌట్ ఇండియాస్ డిఫెన్స్ పొజిషన్. స్ట్రాటజిక్గా ఇది ఇండియన్ నేవీకి సైలెంట్ పవర్ బూస్ట్. ఇండియన్ ఓషన్ రీజన్లో సబ్మరీన్ ప్రెజెన్స్ పెరుగుతోంది. సీ లేన్స్, ట్రేడ్ రూట్స్, చోక్ పాయింట్స్ ఇవన్నీ అండర్ వాటర్ డామినెన్స్ మీద ఆధారపడి ఉంటాయి. సర్ఫేస్ షిప్స్ పవర్ చూపిస్తాయి, కానీ సబ్మరీన్స్ కంట్రోల్ ఎగ్జర్ట్ చేస్తాయి. ప్రాజెక్ట్ 75I సబ్మరీన్స్ ఓషన్లో సైలెంట్ హంటర్స్లా ఉంటాయి. కనిపించవు, కానీ ప్రెజెన్స్ ఫీల్ అవుతుంది. ఫ్యూచర్ వార్స్ లౌడ్ ఎక్స్ప్లోజన్స్తో మొదలవ్వవు, అవి సైలెంట్ ట్రాకింగ్తో మొదలవుతాయి. ఏ సోనార్ పింగ్, ఏ ఫెయింట్ అకూస్టిక్ ట్రైల్, అండ్ దెన్ టూ లేట్ టు రియాక్ట్. ప్రాజెక్ట్ 75I అంటే అదే, ఫ్యూచర్కి ప్రిపరేషన్. జర్మనీ టెక్నాలజీ, ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇండియన్ వాటర్స్. ఈ కాంబినేషన్ ఇండియన్ నేవీని నెక్స్ట్ జనరేషన్ అండర్ వాటర్ ఫోర్స్గా మార్చగలదు. సముద్రం పైకి చూస్తే ఇంకా ప్రశాంతంగానే కనిపిస్తుంది, కానీ లోపల బ్యాలెన్స్ ఆఫ్ పవర్ మారుతోంది. And this time, India is not just watching the deep, India is owning it. సముద్రంలో నిశ్శబ్దం పెరుగుతోంది, కానీ ఈ నిశ్శబ్దం వెనక జరుగుతున్న పవర్ షిఫ్ట్స్ గురించి తెలుసుకోవాలంటే ఇలాంటి డిఫెన్స్ స్టోరీస్ మిస్ అవ్వకండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నెక్స్ట్ అనాలిసిస్ కోసం రెడీగా ఉండండి.